సార్ ఈరోజు మీరు డి సెక్షన్ కంట వెళ్ళండి. డి సెక్షన్ ఓకే సార్. ఇప్పుడు ఈ డి సెక్షన్ పిల్లలతో ఎలా ఎగాలో ఏంటో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. డి సెక్షన్ పిల్లలు ఏంటి ఇంత పద్ధతిగా ఉన్నారు? బాబు కొంచెం వెళ్ళి చాపీస్ తీసుకొని వస్తావా? ఓకే సార్ గారు. ఎంతటి వినయం సార్ గారు. మీరేం అనుకోరంటే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగు బాబు. అది అర్జెంట్ వాష్రూమ్ సార్, కొంచెం వెళ్ళొచ్చా? అసలు ఇది డిసెక్షనేనా? ఎల్లు బాబు. థ్యాంక్ యూ సార్. బాగా ఎమర్జెన్సీ అనుకుంటా సార్. మీరేమనుకోనంటే మీకు విషయం చెప్పచ్చా సార్? చెప్పు నాన్న. మీ షర్ట్ చాలా బాగుంది సార్. అందుకే నా ఏమో నన్నే చూస్తుంది సార్. సారీ సార్. ఎందుకురా? అది క్లాస్ మధ్యలో డిస్టర్బ్ చేశాను కదా సార్, అందుకే సారీ సార్. డి సెక్షన్ అంటే లుచ్చగలనుకున్నా. ఎంత డిసిప్లిన్ ఉన్నారో సార్. మొన్న మీ టైర్ పంచర్ చేసింది ఈ డి సెక్షన్ పిల్లలే అంట సార్. పిల్లలు ఈ రోజు నుంచి అందరు ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి, అర్థమైందా? ఈడేంట్రా ఇంగ్లీష్ లో మాట్లాడాలని తెలుగులో చెప్తున్నాడు. వాట్ గుసగుసలు? వాట్ స్పీకింగ్ రా? ఏం లేదు సార్. తెలుగు స్పీకింగ్, ఇంగ్లీష్ స్పీక్. నాథింగ్ సార్, నాథింగ్. వాట్ హ్యాపెన్ సార్? దిస్ గర్ల్ ఫుల్ హాట్ సార్. హాటా? హాట్ వాటరా? దట్ ఓన్లీ సార్. దిస్ గర్ల్ ఫుల్ హాట్, అదరింగ్, డూయింగ్ సార్. దట్ హాట్ డూయింగ్ కాదురా, అది ఫీవర్ అంటారా నా బట్ట. అరే మామా, వాస్గడ్ బ్యాగ్ లో ఏం దొరికిందో చూడరా. అమ్మ నీ అమ్మ, దొరికాడరా నా కొడుకు. ఇంకా ఈ ఫోన్ మందే. రే మళ్ళీ వాడు సారీ కంప్లైంట్ చేస్తే మనం బుక్ అవుతాం కదరా. అంత సీన్ లేదు. ఫోన్ ఎందుకు తెచ్చావని రిటర్న్ లో వాడిని మింగుతారు. సో నో ప్రాబ్లం. ఆ ఫోన్ తీసుకెళ్లి నా బ్యాగ్ లోకి షిఫ్ట్ చేసేయి. సరేరా. అరే వాడి బ్యాగ్ లోనే ఫోన్ ఉందనుకొని చూడరా, బ్యాగ్ ని ఎలా పట్టుకొని కూర్చున్నాడు. రే ఏంటి బ్యాగ్ లో ఫోన్ ఉందా? అవునరా, కానీ ఆ ఫోన్ నాది కాదురా. మరెవరిదిరా? రే ఎవడ్రా నా ఫోన్ కొట్టేసింది? 1 by 1 బ్యాగులు తీసుకుని ఇట్రాన్రా. రే స్కూల్ కి తాగేసి వచ్చావా? అవునరా. నన్నే రా అంటావా? అసలు ఎందుకు రా తాగేసి వచ్చావు? అది ఎందుకంటే పిల్లలు, రేపు మీ అందరికి సెమినార్ పెట్టబోతున్నా. ఎవరైనా చెప్పకపోవాలి, తలకాయలు లేచిపోతాయి. రేపు సెమినార్ ఎలా చెప్పాలో ఏంటో. సచ్చినోడా, దరిద్రుడా, బంగారం కొనమంటే బంగారం కొనవా? చీరలు కొనిమంటే చీరలు కొనవా? తీసుకొస్తా లేదా? హలో హలో హలో, తీసుకురా బా. అమ్మంటే డాడీకి ఇంత భయమా? ఏందే తాగేసి వచ్చావేంట్రా? బంగారం కావాలా? దా ఇస్తుందా? ఇంకేమన్నావే? ఇంకేం కావాలి? చీరలు కావాలా? ఇంకొకసారి చీరలు అన్నా అంటే చీరేస్తా. మందు తాగితే ఇంత ధైర్యం వస్తుందా? అది ఆ సెమినార్ చెప్పడానికి ధైర్యం కోసమే తాగేసి వచ్చా. పిల్లలు ఈ రోజు నుంచి ఎవ్రీవన్ ఇంగ్లీష్ ఓన్లీ టాక్, అండర్స్టాండ్? ఎందుకు నించున్నారా? మీరే కదా సార్ అండర్స్టాండ్ అన్నారు, అందుకే. అండర్స్టాండ్ అంటే తెలుగులో అర్థమైందా అని, నించోమని కాదు. టేక్స్ ఇట్. రే ఏం చేస్తున్నారా? అదే సార్ మీరు టేక్ సీట్ అన్నారు కదా, సీట్ తీస్తున్నా. రే టేక్ సీట్ అంటే కూర్చోండి రా, టేక్ సీట్ కాదురా. కూర్చోండి. టేక్ నోట్స్. ఏమైందిరా? అది టేక్ నోట్స్ అన్నారు కదా సార్, ఆ నోట్స్ ఎక్కడ పడిపోయాయని చూస్తున్నాను సార్. టేక్ నోట్స్ అంటే చెప్పింది రాసుకోమని రా, నోట్ పై నెత్తుకోమని కాదు. మరీ ఇంత ఇంగ్లీష్ రాకుండా ఎలా బతుకుతున్నారా? అట్లీస్ట్ యాపిల్ అంటే ఏంటో తెలుసా? రే రే రే, యాపిల్ అంటే ఆ పిల్లో ఈ పిల్లో కాదురా, యాపిల్ పండురా.
అమ్మ శశిరేఖ వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దుదా సార్ నాకు ప్రాబ్లం రాదు సార్. ఇంకేం వచ్చమ్మా మీకు? అందుకే లేడీస్ ఫింగర్ తినమనేది. ఎందుకు సార్? లేడీస్ ఫింగర్ తింటే మ్యాథ్స్ మంచిగా వస్తుంది. మ్యాథ్స్ లో టాపర్స్ అయిపోతారు. నిజంగానా సార్? రేపటి నుంచి అందరూ లేడీస్ ఫింగరే తినాలి, అర్థమైందా? ఓకే సార్. మీ కమిన్ సార్. ఏమైందమ్మా? అది మీరే కదా సార్ అన్నారు లేడీస్ ఫింగర్ తింటే మ్యాథ్స్ లో టాపర్స్ అవ్వచ్చని, అందుకే తినేసాం. ఇంగ్లీష్ టీచర్ ఫోన్ పోయిందంట, ఎవడరా కొట్టేసింది? ఎవడు తీసుకున్నాడో మర్యాదకు తెచ్చివ్వండి. అరే మామా, సార్ మనల్ని అనుమానిస్తున్నాడు రా. మనం సార్ కి మేము అలాంటి పనులు చేయం సార్, మేము మెచ్యూర్ సార్ అని చెప్దాం, అప్పుడు మనల్ని ఏమన్నాడు. సరేనా? సరేరా. రేయ్ చెప్పండి రా, లేదంటే తట్టేస్తా. సార్ మేము అలాంటి పనులు చేయం సార్, మేము మెచ్యూర్ సార్. సార్ మెచ్యూర్ అని వాడు ఒప్పేసుకున్నాడు సార్. ఏం ఒప్పేసుకున్నాడు రా? మెచ్యూర్ అంటే హిందీలో నేనే దొంగ అని సార్. వాడే దొంగతనం చేశాడని వాడే ఒప్పేసుకున్నాడు సార్. కొట్టండి సార్ వాడిని. ఇంత ధైర్యం రా నీకు? ఇంగ్లీష్ టీచర్ ఫోనే కొట్టేస్తావా నిన్ను?